మహాభారత యుద్ధంలో 14వ రోజు రాత్రి జరిగిన అత్యంత భయంకరమైన ఘట్టం. దీనిని ఘటోత్కచ విజృంభణ, కర్ణుడి వైకైర్తనాస్త్రం అని పిలుస్తాం. ఒక గొప్ప వీరుడి త్యాగం పాండవుల ప్రాణాలను కాపాడిన సందర్భమిది. జయద్రథుడి మరణం తర్వాత కౌరవులు ఆగ్రహంతో రాత్రిపూట కూడా యుద్ధాన్ని కొనసాగిస్తారు. చీకటి పడటంతో రాక్షస శక్తులు కలిగిన భీముడి కుమారుడు ఘటోత్కచుడు విజృంభిస్తాడు. ఆకాశం నుండి మాయా యుద్ధం చేస్తూ కౌరవ సైన్యాన్ని వేల సంఖ్యలో ఊచకోతకొస్తాడు. ఘటోత్కచుడి దాటికి దుర్యోధనుడి సైన్యం కకావికలమవుతుంది. అతడిని ఆపడం ఎవరివల్లా కాదని గ్రహించిన దుర్యోధనుడు కర్ణుణ్ణి బ్రతిమాలుతాడు. అర్జునుణ్ణి చంపడానికి కర్ణుడు దాచుకున్న అజేయమైన వాసవీ శక్తి వైకైర్తనాస్త్రంను ఘటోత్కచుడిపై ప్రయోగించమని ఒత్తిడి చేస్తాడు. కర్ణుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది ఘటోత్కచుడిని తాకగా అతను తన శరీరాన్ని భారీగా పెంచి కౌరవ సైన్యం మీద పడి మరణిస్తాడు. చనిపోతూ కూడా అక్షౌహిణీ సైన్యాన్ని నలిపివేస్తాడు. పాండవులందరూ ఏడుస్తుంటే శ్రీకృష్ణుడు మాత్రం సంతోషంతో గెంతుతాడు. కృష్ణుడు నవ్వుతూ అర్జునుడితో ఇలా అంటాడు: అర్జునా, ఈరోజు ఘటోత్కచుడు నిన్ను కాపాడాడు. కర్ణుడు ఆ అస్త్రాన్ని నీపై వేసి ఉంటే నిన్ను ఎవ్వరూ రక్షించలేకపోయేవారు. ఘటోత్కచుడి త్యాగంతో నీ ప్రాణాలకు ఉన్న ముప్పు తొలగిపోయింది. శ్రీకృష్ణ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.